Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another comparison video. ఈ వీడియోలో మనం 1,60,000 ఉన్న ఐఫోన్ 15 Pro Maxని 90,000 ఉన్న 15 Plusతో అయితే కంపేర్ చేయబోతున్నాము. అసలు ఈ రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, దేంట్లో ఏ ఫీచర్స్ బాగుంటాయి అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లెట్ స్టార్ట్ విత్ ద డిజైన్ పరంగా ఈ రెండు ఫోన్స్కి మనకి 2 డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇది అల్యూమినియం ఫ్రేమ్తో డిజైన్ చేస్తే 15 Pro Maxలో టైటానియం ఫ్రేమ్ ఉంటుంది. అండ్ ఇంకొక డిఫరెన్స్ వచ్చేసి 15 Pro Maxలో మనకి యాక్షన్ బటన్ ఉంటే 15 Plusలో రింగ్ ఆర్ సైలెంట్ స్విచ్ ఉంటుంది అనమాట, ఓల్డ్ ఫిజికల్ బటన్. ఇంతకు మించి డిజైన్ పరంగా అయితే రెండిటికి పెద్ద చేంజెస్ అయితే ఏమీ ఉండవు. రెండిటికి బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిష్తోనే వస్తాయి. ఫ్రంట్ వచ్చేసి సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. రెండిట్లోనూ IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ 6 మీటర్స్ అప్ టు 30 minutes వరకు రెండు ఫోన్స్ సస్టైన్ అవ్వగలవు. కెమెరాస్ వచ్చేసరికి మనకి ప్రో వేరియంట్లో ఏమో 3 కెమెరాస్ ఉంటాయి అండ్ అలాంగ్ విత్ లైడార్ సెన్సర్. 15 Plusలో మాత్రం ఓన్లీ 2 కెమెరాస్ డయాగ్నల్గా ఉంటాయి. సో రెండు ఫోన్స్ చూడడానికి సిమిలర్గా ఉన్నప్పటికీ ఫోన్ వెయిట్ మనకి Pro Max 20 grams ఎక్కువ ఉంటుంది అనమాట. ప్లస్ వచ్చేసి మనకి 20 grams తక్కువ అనిపిస్తుంది. ప్రీవియస్ జనరేషన్ అయితే కనుక 40 grams ఎక్కువ ఉండేది. మనకి Pro Maxలో ఎక్కువ కాంపోనెంట్స్ ఉంటాయి, దానివల్ల మనకి 20 grams వెయిట్ ఉంది. అండ్ ఈ ఇయర్ టైటానియం ఫ్రేమ్తో వస్తుంది కాబట్టి టైటానియం వెయిట్ తక్కువ కాబట్టి ఇంకా 20 grams తక్కువ ఉంది, లేకపోతే 40 grams ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే పరంగా చూసుకున్నా కూడా మనకి 2 చేంజెస్ ఉంటాయి. సో రెండిట్లోనూ మనకి సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో వస్తాయి. రెండిట్లోనూ 6.7 inches డిస్ప్లే ఉంటుంది. బ్రైట్నెస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నప్పటికీ మనకున్న డిఫరెన్సెస్ ఏంటి అంటే Pro Maxలో LTPO టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు అనమాట. ఈ LTPO టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల మనకి 2 ఫీచర్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్రమోషన్ టెక్నాలజీ, అంటే 120Hz రిఫ్రెష్ రేట్. సెకండ్ వచ్చేసి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. సో ఈ రెండు ఫీచర్స్ అయితే మనకి 15 Plusలో ఉండవు, ఓన్లీ Pro Maxలో మాత్రమే ఉంటాయి. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ లైక్ రెండిటికి మనకి డైనమిక్ ఐలాండ్ ఉంటుంది. రెండిట్లోనూ డైనమిక్ ఐలాండ్ సిమిలర్గా వర్క్ చేస్తుంది. అండ్ HDR సపోర్ట్ కానీ, డాల్బీ విజన్ సపోర్ట్ కానీ, మనకి రెజల్యూషన్ కానీ సిమిలర్గా ఉంటాయి. అండ్ బ్రైట్నెస్ కూడా రెండిట్లోనూ సిమిలర్గా ఉంటాయి. మినిమం 1000 nits ఉంటే మాక్సిమం 2000 nits ఉంటుంది. సో మీరు కనుక డిస్ప్లే పరంగా నాకు ప్రమోషన్ టెక్నాలజీ ఉండాలి, స్మూత్గా ఉండాలి, నేను ఎక్స్టెన్సివ్ గేమింగ్ ఆడతాను అనుకుంటే కనుక గో విత్ Pro Max. లేదు నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక మీరు స్క్రీన్ మీద ప్రమోషన్ టెక్నాలజీకి నార్మల్ దానికి డిఫరెన్స్ చూడొచ్చు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్లో మనకి ఎక్కువ డ్రాస్టిక్ డిఫరెన్స్ తెలుస్తుంది ఈ రెండు డివైసెస్లో. సో ఫస్ట్ ఐఫోన్ 15 Plus గురించి మాట్లాడుకుంటే దీంట్లో A16 Bionic చిప్సెట్ ఉంటుంది అనమాట. 4 nanometer సైజ్ ఉంటుంది. మనకి ఓల్డర్ 14 Pro అండ్ 14 Pro Maxలో యూజ్ చేసిన చిప్సెట్ని అయితే మనకి 15 Plusలో యూజ్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ ఏం తక్కువ ఉండదు. లాస్ట్ ఇయర్ ప్రో మోడల్స్లో యూజ్ చేసిన చిప్సెట్ అనమాట. గేమింగ్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇంకా నార్మల్ డే టు డే యూసేజ్ అయితే చెప్పవసరం లేదు. బట్ మనకి దీంట్లో 6GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది. అదే 15 Pro Max విషయానికి వచ్చేసరికి మనకి దీంట్లో A17 Pro చిప్సెట్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. ఈ A17 Pro చిప్సెట్ వచ్చేసి జస్ట్ 3 nanometer సైజ్ ఉంటుంది. తక్కువ ఎనర్జీ తీసుకొని ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో A16 Bionic చిప్సెట్తో కంపేర్ చేసుకుంటే A17 Pro యొక్క పర్ఫార్మెన్స్ మనకి 20% ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి Pro Maxలో ఫర్ ద ఫస్ట్ టైం యాపిల్ వాళ్ళు అయితే 8GB ఆఫ్ ర్యామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇదైతే వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ చిప్సెట్ అని చెప్పుకోవచ్చు. A17 Pro చిప్సెట్లో ఒక గీక్ బెంచ్ టెస్ట్ రన్ చేస్తే కనుక ఆల్మోస్ట్ M1 చిప్సెట్ యొక్క పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఒక మ్యాక్బుక్లో ఉండే అంత పెర్ఫార్మెన్స్ మనకి ఒక ఫోన్లో దొరుకుతుంది. సో మీరు ఎక్స్టెన్సివ్ గేమింగ్ ఆడతాను అనుకుంటే కనుక అప్పుడు మాత్రమే మనకి A17 Pro యూసేజ్ దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. లేదు నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తాను అంటే దీంట్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నా, దీంట్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నా ఒకటే. నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఓన్లీ వైడ్ అండ్ అల్ట్రా వైడ్ ఉంటుంది 15 Plusలో. మనకి దీంట్లో ఉన్న సిమిలర్ 48 MP వైడ్ అండ్ 12 MP అల్ట్రా వైడ్ ఈ రెండు ఫోన్స్లోనూ యూజ్ చేస్తున్నారు. డిఫరెన్స్ ఏంటి అంటే దీంట్లో మనకి టెలిఫోటో లెన్స్ ఉంటుంది. సో మీరు ఈ ఇయర్ నుంచి ఐఫోన్ 15 Plusలో ఫోటో తీసినా, ఐఫోన్ 15 Pro Maxలో ఫోటో తీసినా వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేస్తే కనుక 24 MP లెన్స్ ఫోటోసే వస్తాయి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. అసలు రెండిట్లోనూ సిమిలర్గానే ఉంటుందా, ఏమన్నా చిప్సెట్ వల్ల ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా అని చాలా డిఫరెంట్ సినారియోస్లో టెస్ట్ చేసి చూశాను. రెండిట్లోనూ నాకు సిమిలర్ ఫొటోస్ అయితే కనిపించాయి. సో మనకి కెమెరా పరంగా ఏదైనా డ్రాస్టిక్ చేంజ్ ఉంది, డిఫరెన్స్ ఉంది అంటే కనుక 15 Pro Maxలో ఉన్న టెలిఫోటో లెన్స్.
ఈ 15 Pro Maxలో ఉన్న టెలిఫోటో లెన్స్ కూడా దీంట్లో మనకి టెట్రా ప్రిజం టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు అనమాట. మనం 5x ఆప్టికల్ జూమ్ నుంచి 25x డిజిటల్ జూమ్ వరకు ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ 7 డిఫరెంట్ ఫోకల్ లెన్స్లో అయితే మనం 15 Pro Max యూజ్ చేసి ఫొటోస్ తీసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. మనకి మ్యాక్రో మోడ్ దగ్గర స్టార్ట్ చేస్తే 120mm ఫోకల్ లెంత్ వరకు ఫొటోస్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. సో మరి మనకి 15+ టెలిఫోటో లెన్స్ లేనప్పటికీ మనకి కెమెరాలో ఒక న్యూ ఫీచర్ యాడ్ చేశారనమాట. ప్రీవియస్ గా మనం iPhone 14+ చూసుకుంటే ఓన్లీ 0.5x అండ్ 1x మాత్రమే ఆప్షన్ ఉండేది కదా. ఈ ఇయర్ నుంచి మనకి 2x ఆప్షన్ తీసుకొచ్చారు. ఇది నార్మల్ ఫోటో అండ్ పోర్ట్రైట్ మోడ్ రెండిట్లోనూ వర్క్ అవుతుంది. సో మనకి మెయిన్ వైడ్ యాంగిల్ లెన్స్ లో 48 మెగాపిక్సెల్ లెన్స్ ని తీసుకొచ్చారు కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని మనకి సాఫ్ట్వేర్ ప్రకారంగా 2x అనే ఆప్షన్ అయితే తీసుకొస్తున్నారు. వీడియో క్యాపబిలిటీస్ విషయానికి వచ్చేసరికి రెండు ఫోన్స్ యూజ్ చేసుకొని మనం 4K వీడియో అట్ 25, 30 and 60 FPS లో షూట్ చేసుకోవచ్చు. రెండు ఫోన్స్ లోనూ మనకి సినిమాటిక్ మోడ్ ఉంటుంది, యాక్షన్ మోడ్ ఉంటుంది. వీడియో రికార్డింగ్ పరంగా రెండిట్లోనూ ఏదైనా డిఫరెన్స్ ఉంది అంటే కనుక 15+ లో మనకి ప్రోరెస్ ఆప్షన్ లేదు. 15 Pro Max లో మాత్రమే మనం ప్రోరెస్ వీడియోస్ తీసుకోవచ్చు. సో ప్రోరెస్ వీడియోస్ దేనికి బాగా హెల్ప్ అవుతుంది అంటే కనుక మీరు ఎక్స్టెన్సివ్ ఎడిటింగ్ చేస్తాను, నేను ఎక్కువ లాట్స్ యాడ్ చేస్తాను అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రోరెస్ వీడియో అనేది బాగా హెల్ప్ అవుతుంది. లేదు నేను నార్మల్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్కి, రీల్స్కి వీటికి అనుకుంటే కనుక మనకి 15+ లో వీడియోస్ కూడా ఎప్పుడు డిసప్పాయింట్ చేయవు. సో రెండిట్లోనూ మనకి బ్లూటూత్ 5.3 సపోర్ట్ ఉంటుంది. అండ్ వైఫై విషయానికి వచ్చేసరికి 15+ లో వైఫై 6 ఉంటే 15 Pro Max లో మనకి వైఫై 6E సపోర్ట్ ఉంటుంది అనమాట. అప్గ్రేడెడ్ వర్షన్ కాబట్టి అప్గ్రేడెడ్ సపోర్ట్స్ ఉంటాయి. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ అంతా సిమిలర్ గా ఉంటుంది. ఎమర్జెన్సీ SOS కానీ అల్ట్రా వైడ్ బ్యాండ్ 2 అయితే రెండు డివైసెస్ లోనే యూజ్ చేస్తున్నారు. సో ఎప్పుడైనా మీ ఫోన్ ఎక్కడైనా మర్చిపోతే ఫైండ్ మై యూజ్ చేసుకుంటే ఈ అల్ట్రా వైడ్ బ్యాండ్ 2 అనేది హెల్ప్ అవుతుంది. సో బ్యాటరీ సైజెస్ విషయానికి వచ్చేసరికి 15 Pro Max లో మనకి 4441 mAh ఉంటే 15+ వచ్చేసరికి 4383 mAh బ్యాటరీతో వస్తుంది అనమాట. ఒక 100 mAh డిఫరెన్స్ ఉంటుంది. బట్ నార్మల్ యూసేజ్ లో అయితే కనుక రెండు వన్ ఫుల్ డే ఆఫ్ యూసేజ్ అయితే వస్తాయి. ఒక్కొక్కసారి అసలు జస్ట్ ఒక ఫోన్ మాట్లాడి అక్కడ పెట్టేసేటట్టు అయితే ఖచ్చితంగా 2 full days ఆఫ్ యూసేజ్ అయితే వస్తాయి. ఛార్జింగ్ స్పీడ్స్ లో అయితే ఎటువంటి చేంజ్ లేదు. మనం వైర్డ్ ఛార్జర్ యూజ్ చేస్తే కనుక రెండు డివైజెస్ 30 watts సపోర్ట్ ఉంటుంది. మ్యాక్సేఫ్ యూజ్ చేస్తే కనుక 15 watts అండ్ QI వైర్లెస్ ఛార్జర్ యూజ్ చేస్తే కనుక 7.5 watts సపోర్ట్ ఉంటుంది. రెండిట్లోనూ మనకి కొత్తగా USB-C పోర్ట్ వస్తుంది కాబట్టి ఈ USB-C పోర్ట్ యూజ్ చేసుకొని రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. కలర్స్ అండ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి 15+ మనకి పేస్టల్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. లైక్ బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్ అండ్ ఎల్లో. అదే 15 Pro Max విషయానికి వచ్చేసరికి మనకి న్యాచురల్ టైటానియం, బ్లూ టైటానియం, వైట్ టైటానియం అండ్ బ్లాక్ టైటానియం కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో ప్రైస్ మనం వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టుగా 15 Pro Max వచ్చేసి 1,60,000 రూపీస్ ఉంటే 15+ వచ్చేసి 90,000 రూపీస్ ఉంటుంది. సో క్వశ్చన్ ఆఫ్ ది డే, విచ్ ఫోన్ టు కన్సిడర్? ఈ రెండిటికి ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 70,000 రూపీస్ ఉంది. సో ఈ 70,000 రూపీస్ ఎక్స్ట్రాకి అసలు మనకి 15 Pro Max లో ఏమొస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ టైటానియం ఫ్రేమ్, యాక్షన్ బటన్, A17 Pro చిప్సెట్, ప్రోమోషన్ టెక్నాలజీ అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. అండ్ ఫిఫ్త్ వచ్చేసి టెలిఫోటో లెన్స్ అనమాట. మీరు ఈ 5 ఓకే ఐఎమ్ కాంప్రమైజింగ్ అనుకుంటే కనుక యూ విల్ హ్యావ్ ద బెస్ట్ డివైస్ iPhone 15+ ఫర్ 90,000 రూపీస్. లేదు నాకు ఈ 5 కావాలి, నేను ఎక్స్టెన్సివ్ ఫొటోస్ తీసుకుంటాను, ఎక్స్టెన్సివ్ గేమింగ్ ఆడతాను, నాకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే చాలా ఇంపార్టెంట్, గేమ్స్ ఆడతాను కాబట్టి ప్రమోషన్ టెక్నాలజీ కావాలి అనుకుంటే కనుక గో విత్ iPhone 15 Pro Max. సో చూసారు కదా, ఇదైతే నా కంపారిజన్ ఆఫ్ iPhone 15 Pro Max అండ్ 15+. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని కంపారిజన్ వీడియోస్ అండ్ అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.